వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్. నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. తాడికొండ నియోజకవర్గం గుంటూరు జిల్లా జనాభా గణన పూర్తిగా డిజిటల్ విధానంలో జరుగుతుందని జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ఎస్కే ఖాజావలి అన్నారు. ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు జనగణనపై జరుగుతున్న శిక్షణ కార్యక్రమంలో ఫిరంగిపురం, మేడికొండూరు మండలాలలో డిఆర్ఓ గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహిస్తున్న తొలి జనాభా గణనగా ప్రత్యేకత సంతరించుకుందన్నారు. దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ 79 మందిని ఎక్కడి నుంచి తీసుకున్నామంటే ప్రతి మండలం నుంచి అవసరమైన మేరకు కొన్ని చోట్ల ఇద్దరు, కొన్ని చోట్ల ముగ్గురు, కొన్ని చోట్ల నలుగురు ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి పాపులేషన్కి అనుగుణంగా ఫీల్డ్ ట్రైనర్స్ మేము తీసుకోవడం జరిగింది. ఆ ఫీల్డ్ ట్రైనర్స్ 79 మందికి ఈ వచ్చిన నలుగురు ఉన్నారు కదా మాస్టర్ ట్రైనర్స్, వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు. ఈ 79 మంది ట్రైనర్స్ ఇప్పుడు మళ్ళీ ప్రతి మండలానికి వెళ్ళి ఆ మండలంలో కొన్ని బ్యాచ్లుగా ఎన్యూమరేటర్స్ డివైడ్ చేసి 50 మంది చొప్పున బ్యాచ్లు చేసి ఈరోజు మనము ఎన్యూమరేటర్స్, సూపర్వైజర్స్ బ్యాచ్ వైజ్గా ఈ ఫీల్డ్ ట్రైనర్స్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది హెచ్ఎల్బీస్ ప్రక్రియ. అయితే ఈ హెచ్ఎల్బీస్ మొత్తం కంప్లీట్ అయ్యి ఎన్యూమరేటర్స్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మనం చేయాల్సినటువంటి టాస్క్ ఏంటంటే మనం మే 1వ తారీఖు నుండి మే 30వ తారీఖు వరకు హౌస్ లిస్టింగ్ చేయాలి. హౌస్ లిస్టింగ్ అంటే ఎన్ని ఇల్లు ఉన్నాయో మాత్రమే చేస్తాం. జనాభా మనం ఇప్పుడు కౌంట్ చేయాలి. జనాభా కౌంట్ చేసేది ఫేజ్ 2. జనాభా అంటే ప్రతి వ్యక్తి యొక్క వివరాలు తీసుకుంటాం. కానీ వివరాలు తీసుకునేటప్పుడు ఆధారాలు ఏమీ అడగదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఏదైనా ఫలానా క్యాస్ట్ అనో, ఫలానా డేట్ ఆఫ్ బర్త్ అనో, లేదా వయస్సు అనేది చెప్పినప్పుడు మీరు దానికి ప్రూఫ్ సబ్మిట్ చేయండి అని మాత్రం మనం అడగకూడదు. గుర్తుపెట్టుకోండి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వండి, మీరు అదే క్యాస్ట్ కాదో తెలియదు, మీరు బీసీనో ఓసీనో మాకేం తెలుసు అని ఆధారాలు మాత్రం అడగకూడదు. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ చెప్పారనుకోండి, 73 అన్నారు ఆయన, 73 రాసేయడం మీ పని. అంతేగాని 73 డేట్ ఆఫ్ బర్త్ చూపించండి, ఆధారాలు అడగకూడదు. గుర్తుపెట్టుకోండి. సెన్సెస్ అనేది ఒక అవగాహన కోసం మాత్రమే. మన దేశంలో ఉన్నటువంటి జనాభా దాన్ని జస్ట్ ఐడియా కోసం మాత్రమే, కాబట్టి ఆధారాలు ఏమి అడగకూడదు. అర్థమైందా? వివరాలు అడగచ్చు, బట్ ఆధారాలు అడగకూడదు. వివరాలు మాత్రమే అడగాలి, ఆధారాలు అడగకూడదు. గుర్తుపెట్టుకోండి. అది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. అయితే మనకు ఈ మే 1 నుండి స్టార్ట్ అయ్యేటటువంటి ఎన్యూమరేషన్ కంటే ముందుగానే సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ స్టార్ట్ చేయకూడదు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ అంటే మనకు సెన్సెస్ యాప్ ఇవ్వడం జరిగింది. కామన్ మ్యాన్కి కూడా అందుబాటులోకి వస్తుంది మొబైల్ యాప్. ఆ మొబైల్ యాప్లో ఎవరైనా కూడా మన యొక్క వివరాలు ముందుగానే నమోదు చేసుకోవచ్చు. అది ఈ నెల 16వ తారీఖు నుండి ఈ నెల 30వ తారీఖు వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ ఉంది. కాబట్టి మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళకు, మీ ఫ్రెండ్స్ ద్వారా, మీ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించాలి. మేము కూడా ప్రెస్ ద్వారా, అదేవిధంగా ప్రెస్ మీట్ పెట్టడం ద్వారా వాటన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఈ నెల 16వ తారీఖు నుండి ఈ నెల 30 వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ ఉంది. అంటే ప్రతి వ్యక్తి తన యొక్క వివరాలను తానే నమోదు చేసుకోవచ్చు ఆ యాప్లో. దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే మన ఎన్యూమరేటర్లు మే 1వ తారీఖు నుండి మే 30వ తారీఖు వరకు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు, ఆ ఇంటికి వెళ్ళినప్పుడు, ఆ డీటెయిల్స్ తీసుకునేటప్పుడు వారి వివరాలు ఆల్రెడీ దాంట్లో ఉంటాయి. అదేవిధంగా దాంట్లో ఉన్నాయి కాబట్టి ఏదైనా కరెక్షన్ ఉంటే అప్పుడు చేసుకోవచ్చు. అంతేగాని మొత్తం డీటెయిల్స్ ఎంటర్ చేయాలంటే కొద్దిగా టైం తీసుకుంటుంది. అదే ఎవరి వాళ్ళే ఎంటర్ చేశారనుకోండి, తప్పులు లేకపోవడం ఒకటి, ప్లస్ టైం కూడా కలిసి వస్తుంది ఎన్యూమరేటర్. అందువల్ల సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రాసెస్ కూడా మనకు ఈ నెల 30వ తారీఖు నుంచి ఈ నెల 16 నుంచి ఈ నెల 30వ తారీఖు వరకు 15 రోజుల పాటు ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని కూడా తెలియజేయాలి. ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ జరుగుతూ ఉంటుంది. ఈ ట్రైనింగ్స్ కంప్లీట్ అయ్యారు. మే 1 నుండి మనం ఫీల్డ్కి వెళ్ళి చేయాలి. అయితే ప్రతి 6 మంది ఎన్యూమరేటర్లకు ఒక సూపర్వైజర్ను నియమించడం జరిగింది. ఆ సూపర్వైజర్ ఆ 6 మంది ఎన్యూమరేటర్లు చేసేటటువంటి ఆ యొక్క యాక్టివిటీని ప్రతిరోజు వాళ్ళు మానిటర్ చేసి ఎంతమంది ఎన్ని ఇల్లు ఈరోజు కంప్లీట్ చేశారు, ఎంత ప్రోగ్రెస్ వచ్చిందని మాత్రం మీరు మానిటర్ చేసుకోవాలి. అంతేకాకుండా ఏదైనా వాళ్ళకు డౌట్ వచ్చినప్పుడు ఎన్యూమరేటర్లకు సూపర్వైజర్ గారు వాటిని పై స్థాయి అధికారులకు తెలియజేసి ఆ సమస్యను వెంటనే రిజాల్వ్ చేయాలి. అది సూపర్వైజర్ యొక్క బాధ్యత. కాబట్టి ఎన్యూమరేటర్ ఏ విధంగానైతే అన్ని విషయాలు తెలుసుకుంటారో సూపర్వైజర్ కూడా ప్రతి విషయం మీద అవగాహన ఉండాలి. అంటే సూపర్వైజర్ నాదేం లేదని అనుకోకూడదు అనేది నా కాన్సెప్ట్. కాబట్టి ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు ఇద్దరు కూడా కంపల్సరీగా ప్రతి కాన్సెప్ట్ వినాల్సిందే, తెలుసుకోవాలి. అదేవిధంగా ఇది అయిపోయిన తర్వాత మీకు ఒక చిన్న టెస్ట్ లాగా కూడా పెడతారు.
కొన్ని అంటే మీరు విన్నటువంటి కాన్సెప్ట్ మీద వాటికి మీరు ఆన్సర్స్ ఇవ్వాలి. అటెండెన్స్ అనేది 100% ఉండాలి. ఎందుకంటే సెన్సస్ అనేది ఒక స్టాచ్యుటరీ వర్క్. మనం ఎలక్షన్ ప్రక్రియలో ఏ విధంగా అంటే నా ఆర్డర్ ఇచ్చామంటే ఇమీడియట్గా దాన్ని ఫాలో అవుతుంది. సెన్సస్ అనేది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెవెల్లో మనకి ఇచ్చినటువంటి టాస్క్లో ఒక స్టాచ్యుటరీ వర్క్. దీనికి ఒక టైం షెడ్యూల్ ఉంటుంది. ఈ టైం షెడ్యూల్ ఒకసారి గెజెట్లో పబ్లిష్ అయిన తర్వాత అదర్ యాక్టివిటీస్ మనం వాయిదా వేసుకోవచ్చు, కానీ దీన్ని వాయిదా వేయడానికి కుదరదు. ఎందుకు? అది ఫిక్స్ అయిపోయింది స్టాచ్యుటరీ వర్క్ అని. ఈ స్టాచ్యుటరీ వర్క్ కాబట్టి నాకు వేరే పని ఉందండి కాబట్టి దానికి వెళ్ళాను, ఇది అటెండ్ అవ్వలేకపోయాను అనేది కుదరదు. ఎలక్షన్లో మనకు మన యొక్క రోల్ ఏ విధంగా అయితే మనం స్టాచ్యుటరీ వర్క్గా తూచా తప్పకుండా పనిచేస్తామో మాన్యువల్ ప్రకారం, సెన్సెస్లో కూడా ఆ మాన్యువల్లో ఏదైతే ఇచ్చారో దాన్ని ఫాలో అవ్వాలి. మాన్యువల్స్ మీకు రేపు వస్తాయి, ఈరోజు చెప్పారు, రేపు మీకు మాన్యువల్స్ కూడా అందజేస్తాం. దాంట్లో ఈరోజు ఏదైతే మీరు పిపిటీల ద్వారా వింటారో ప్రతి పాయింట్ దాంట్లో ఉంటుంది. అంటే ఏదైనా డౌట్ వస్తే చూసుకోవడానికి కూడా ఈజీ అవుతుంది. ఇది ఫేజ్ 1. ఫేజ్ 1లో చెప్పాను కదా, జస్ట్ హౌస్ లిస్టింగ్ జరుగుతుంది. ఫేజ్ 2లో మాత్రం ఫిబ్రవరిలో జరుగుతుంది. ఇప్పుడు 2027 ఫిబ్రవరిలో. ఇంకా డేట్స్ మనకు గెజెట్ పబ్లిష్ అవ్వలేదు. దీనికైతే షెడ్యూల్ క్లియర్గా వచ్చింది, కానీ ఫేజ్ 2కి ఇంకా గెజెట్ పబ్లిష్ అవ్వలేదు, ప్లస్ దానికి డేట్స్ కూడా ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. కాబట్టి అయిపోయిన తర్వాత మనం ఫేజ్ 2లో కూడా మనమే పార్టిసిపేట్ చేయాలి. అయితే అప్పుడు వివరాలు తీసుకుంటాం. ఒక 33 కాలమ్స్ ప్రతి వ్యక్తి యొక్క వివరాలు ఉంటాయి. ఆ వివరాలన్నింటినీ కూడా మనం తీసుకుంటాం. ఇవన్నీ కూడా మీరు రైటింగ్లో క్లియర్ కట్గా తెలుసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే మన ఫీల్డ్ పేరెంట్స్ అడగండి. వాళ్ళు కూడా తెలియకపోయినా పై లెవెల్ ఆఫీసర్లు తెలుసుకుని కూడా మీకు తెలియజేస్తారు. అదేవిధంగా మన జిల్లాకు సెన్సస్ డిపార్ట్మెంట్ నుండి ఒక సెంట్రల్ సర్వీసెస్ ఆఫీసర్ను ప్రసన్న కుమార్ సార్ను ఒక 4 జిల్లాలకు అపాయింట్ చేయడం జరిగింది. ఆయన 2014 బ్యాచ్ సివిల్ సర్వీసెస్ సార్. ఆ 4 డిస్ట్రిక్ట్స్ సార్ చూస్తారు. అలాగే సార్ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాకు కూడా ఒక సెన్సస్ నుంచి ఒక కోఆర్డినేటింగ్ ఆఫీసర్ కూడా నియమించడం జరిగింది, గెజిట్ ఆఫీసర్స్. మన డిస్ట్రిక్ట్ ఆదిలక్ష్మి మేడం గారిని సెన్సస్ డిపార్ట్మెంట్ నుండి నియమించడం జరిగింది. కాబట్టి మేడం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆఫీస్తో కోఆర్డినేట్ చేస్తాం. మనకి ఏదైనా టెక్నికల్ ఇష్యూ వచ్చినా, ఏదైనా డౌట్స్ వచ్చినా కూడా అక్కడ క్లారిఫై చేసి మనకు తెలియజేయడానికి ప్రతి జిల్లాకు ఒక కోఆర్డినేటింగ్ ఆఫీసర్ని ఇచ్చారు మన డిస్ట్రిక్ట్ ఆదిలక్ష్మి మేడం. మేడం నంబర్ కూడా మీకు ఇస్తారు. మీరు ఏదైనా డౌట్ ఉన్నా కూడా ఇమీడియట్గా మేడం ద్వారా క్లారిఫై చేసుకొని మీరు ఫీల్డ్లో తప్పు లేకుండా చేయాలి. ఎందుకు తప్పు లేకుండా చేయాలనుకున్నారంటే దీనికి ఎడిట్ ఆప్షన్ లేదు. ఒకసారి మనం ఎంటర్ చేసి సబ్మిట్ చేసామనుకోండి, ఇంకా ఎడిట్ ఆప్షన్ లేదు. కాబట్టి 1-2 సార్లు మనకు డౌట్ వస్తే తెలుసుకొని చేయండి. సెకండ్ లేట్ అయినా, ఒక 2 రోజులు లేట్ అయినా నష్టం లేదు. ఎందుకు? మనకు 30 డేస్లో కంప్లీట్ చేయాలి. మనకు ఇచ్చిందే 800 హౌసెస్ కాబట్టి ఈజీగా అయిపోతాయి. మనకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ టాస్కే ఉంటుంది. రెగ్యులర్ వర్క్ల మీద కంటే దీని మీదనే టాస్క్ గవర్నమెంట్ లెవెల్లో కూడా మనం దీని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తాం. కాబట్టి ఈ విషయాలన్నీ తెలుసుకొని దీనికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్గా అడిగి తెలుసుకోండి. అంతేకాకుండా ట్రైనింగ్ అనేది ఏదో అలా వచ్చి ఇలా వెళ్ళామనుకుంటున్నా, నోట్స్ నీట్గా రాసుకోండి. మేము డిస్ట్రిక్ట్లో మేము ఎలా రాసుకున్నాం మీరు కూడా అలాగే రాసుకుంటే మనకు ఒకసారి చూసుకోవడానికి యూజ్ అవుతుంది ఏదైనా డౌట్స్ ఉంటే. కాబట్టి బాగా వింటారని, ఎఫెక్టివ్గా ఈ ట్రైనింగ్ మా ఫీల్డ్ ట్రైనర్స్ ఇస్తారని ఆశిస్తున్నాను. దాన్ని మీరు కూడా స్వీకరించి ఫీల్డ్ లెవెల్లో మే 30 వరకు మనం సెన్సస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఆ తర్వాత కొంత గ్యాప్ వస్తుంది, మళ్ళీ ఫిబ్రవరి నెలలో ఉంటుంది. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్. బాగా వినండి. అదేవిధంగా నెక్స్ట్ ఆదిలక్ష్మి మేడం మాట్లాడిన తర్వాత మీరు ఏదైనా నెక్స్ట్ ఫీల్డ్ ట్రైనర్స్ క్లాస్ స్టార్ట్ చేస్తారు. థ్యాంక్ యూ. మేలుకొండూరు మండల ప్రజలందరికీ విజ్ఞప్తి అండి. మనకి 2007 సెన్సస్లో భాగంగా ఈ రోజు నుండి మన ఎన్యూమరేటర్లు అలానే సూపర్వైజర్లకి గత వారం నుంచి వాళ్ళని సెలెక్ట్ చేసి మన విశ్వవిద్యాలయ ఎన్ఆర్ఐటి కాలేజీలో శిక్షణా తరగతులు ప్రారంభించడం జరిగింది. ఆ యొక్క శిక్షణా తరగతులకు జిల్లా అధికారి అయిన మన రెవెన్యూ డిఆర్ఓ గారు, అలానే సెన్సస్ సంబంధించిన కోఆర్డినేటర్ మేడం గారు అటెండ్ అవ్వడం జరిగింది మార్నింగ్. ఆ తదుపరి సెన్సస్ సంబంధించి డిఆర్ఓ గారు ప్లస్ సెన్సస్ కోఆర్డినేటర్ ఆఫీసర్ గారు వాళ్ళ యొక్క సలహాలు ఏంటి అమూల్యమైన ఎలా చేయాలి ఏంటి అనేది వివరాలని తెలియజేశారు. అలాగే ఆ తర్వాత నేను మా ఎంపీడీఓ గారు, మండల ఎంపీడీఓ గారు, తహసీల్దార్గా ఏంటంటే ఛార్జ్ ఆఫీసర్గా మేము ఉంటాము మండలానికి. అడిషనల్ ఛార్జ్ ఆఫీసర్గా మన ఎంపీడీఓ గారు ఉంటారు.
తర్వాత మా స్టాఫ్ ఉంటారు. అలానే మన మండలంలో పనిచేస్తున్న మండల స్థాయి అధికారులందరినీ కూడా సూపర్వైజర్లుగా వేయటము, మిగతా గ్రామ స్థాయి వాళ్ళందరినీ కూడా ఎన్యూమరేటర్లుగా వేయటం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఈ రోజు నుంచి శిక్షణ తరపున దాదాపు బ్యాచ్కి 3 రోజుల కాడికి 3 బ్యాచ్కి విడగొట్టి ఉన్న 145 మందిని 9 రోజులు షెడ్యూల్ ఇచ్చేసి ఎన్ఆర్ఐటి కాలేజీలో ఈ రోజు నుంచి స్టార్ట్ చేశారు. ఇందులో ఇందులో మెయిన్ ఉద్దేశం ఏంటంటే 2027 సెన్సెస్లో భాగంగా అది 2 విడతలుగా జరుగుతుంది. ఫేజ్ 1, ఫేజ్ 2 అని. ఫేజ్ 1 అనేది రేపు మే 1 నుంచి మే 31 వరకు ఇండ్ల గణన జరుగుతుంది. ఓన్లీ హౌస్ లిస్టింగ్ జరుగుతుంది. అంటే ఎన్ని ఇళ్ళు ఉన్నాయి అనేది దేశవ్యాప్తంగా జరుగుతుంది. అందులో భాగంగా మన మండలంలో కూడా 1 నుంచి 31వ తారీఖు జరుగుతుంది. ప్రతి ఎన్యూమరేటర్కి 200 ఇళ్ళు వచ్చేటట్టు జనాభా పరంగా ఏంటంటే పాపులేషన్ ఒక 750 నుంచి 800 వచ్చేటట్టు అలాట్మెంట్ చేయడం జరిగింది. వాళ్ళన్నీ కూడా ఇప్పుడు ఇంకొకటి విషయం ఏంటంటే ముఖ్యమైనది, ఇందులో గతంలో జరిగిన సెన్సెస్కి దీనికి వేరే డిఫరెన్స్ ఏంటంటే గతంలో అన్నీ కూడా ఆన్ పేపర్ జరిగేది. ఇదేంటంటే అంత వెబ్ ల్యాండ్ ప్లస్ యాప్ ద్వారా ప్రతి ఎన్యూమరేటర్కి యాప్ డౌన్లోడ్ చేసుకుంటారు, మొబైల్ యాప్. అందులోనే ఈ డేటా అంతా కూడా ఫిల్ చేయడం జరుగుతుంది. కాబట్టి 2 విడతల్లో భాగంగా మే 1 ఇండ్ల గణన, నెక్స్ట్ ఇయర్ 2027 ఫిబ్రవరిలో పాపులేషన్ ఎన్యూమరేషన్ అంటే జనాభా లెక్క. ఈ 2 స్టేజ్ కన్నా ముందు ఇంకొక ముఖ్యమైన సమాచారం ఏంటంటే ఈ నెల 16వ తారీఖు నుంచి అంటే ఏప్రిల్ 16 నుంచి 30వ తారీఖు వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్గా అవకాశం ఇచ్చారు. వెబ్ ల్యాండ్ పోర్టల్లో కానీ మీ మొబైల్ యాప్లో కానీ స్వయంగా మన డేటాను మనమే ఫిల్ చేసుకునే అవకాశం కల్పించింది ప్రభుత్వం. కాబట్టి రేపు 16 నుంచి ఈ నెల 30వ తారీఖు దాకా ఆ 15 రోజుల పీరియడ్లో మీరందరూ కూడా వెబ్ ల్యాండ్ పోర్టల్ లాగిన్ అయ్యి లేదా యాప్తో లాగిన్ అయ్యి మీ డేటాను మీరే ఫిల్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని ఆ డేటా ఫిల్ చేసినట్లయితే రేపు 31వ తారీఖు నుంచి వచ్చే ఎన్యూమరేటర్లకి సూపర్వైజర్లకి మీ డేటాని వాళ్ళు వచ్చినప్పుడు మీ డేటా క్రాస్ చెక్ చేసుకొని వాళ్ళకి తెలియజేసి దాంట్లో ఏదైనా కరెక్షన్ ఉంటే చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మీరు స్వయంగా చేసుకుంటే మన డేటా మనం తప్పులు లేకుండా చేసిన వాళ్ళు అవుతాము. ప్లస్ రేపు ఎన్యూమరేటర్లకి త్వరగా వర్క్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని కూడా వినియోగించుకోండి. 16 నుంచి వచ్చేసి ఎన్యూమరేషన్ వచ్చే నెల జరిగే ఇండ్ల గణనకు సహకరించవలసిందిగా మండల ఛార్జ్ ఆఫీసర్గా మన మేడికొండ ప్రజలందరినీ కోరుతున్నాను. ధన్యవాదాలు.